హలో ఆల్, ఈరోజు అయితే మా ఆఫీస్లో మా టీం అందరం కలిసి అయితే పోట్లక్ చేసుకుందాం కదా అని చెప్పని అయితే డిసైడ్ అయిపోయాం. సో దానికోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చూస్ చేసుకున్నారు. సో ఎవరు ఏది బాగా చేస్తారో వాళ్ళకైతే ఆ ఐటమ్ అయితే ఇచ్చేసామన్నమాట. ఒకరు బగారా రైస్ తీసుకుంటే ఇంకొకరు చికెన్ ఫ్రై తీసుకున్నారు. అండ్ ఒకరు వచ్చేసరికి ప్రాన్స్ కర్రీ, అండ్ ఇంకొకరు వచ్చేసరికి మటన్ కర్రీ, అండ్ ఇంకొకరు వచ్చేసరికి కొబ్బరి రైస్, అండ్ అలానే గులాబ్ జామ్ అండ్ సలాడ్స్. సో ఇంకొకరు కూల్ డ్రింక్స్ అనమాట. సో ఇలా అయితే అని అనుకున్నాం. సో నేనైతే ప్రాన్స్ కర్రీ బాగా చేస్తానని చెప్పాను. మా వాళ్ళైతే నీ ప్రాన్స్ కర్రీ బాగుంటుందని చెప్పి నాకైతే ప్రాన్స్ ఇచ్చేశారు. సో నేను దానికోసం అయితే ఫస్ట్ ప్రాన్స్ని బాయిల్ చేసేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తానన్నమాట. ఆయిల్ వేసి అండ్ సాల్ట్ వేసి అండ్ అలానే పసుపు కారం వేసి కొంచెం డీప్ ఫ్రై చేస్తాను. అండ్ దెన్ తర్వాత ఇలా సైడ్ అయితే నేను ఆనియన్స్ అన్నీ మగ్గిచ్చేసుకున్న తర్వాత అలా డీప్ ఫ్రై చేసిన ఏవైతే ప్రాన్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తాను అనమాట. ఆనియన్స్ మగ్గేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేస్తాను. సో అలా మగ్గాక వాటిలోనికి ప్రాన్స్ వేస్తాను కదా, సో అప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి అండ్ అలానే గరం మసాలా కూడా వేసి బాగా రోస్ట్ అయితే చేస్తానన్నమాట. సో అలా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అండ్ దెన్ వాటర్ మిక్స్ చేసుకొని సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు బాయిల్ అయ్యేలా చేస్తాను. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసి కర్రీని అయితే ఆపేస్తాను. అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసి సో ఫైనల్గా అయితే మాత్రం కర్రీ మాత్రం ప్రిపేర్ అయిపోయింది. అండ్ పక్కనే నేను అలానే సైడ్ బై గులాబ్ జామ్స్ కూడా అయితే పెట్టేసుకొని సో అవి కూడా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఎలా వచ్చింది అనేది మీరే చూసి నాకు కమెంట్ చేసేసేయండి. నా కర్రీ మీకు ఎలా అనిపించింది అండ్ గులాబ్ జామ్స్ కూడా ఎలా అనిపించినాయో చూడడానికి చెప్పేసేయండి. థ్యాంక్ యూ.